మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధురనామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని బిడలారా, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలని ప్రభు వాక్యం చెబుతుంది. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నదంట. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఆ వాక్యం పట్ల ఆనందిస్తూ ఉంటాడో వాడు ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా వాడు ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తాడని ప్రభు వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం 119 కీర్తన 50 వచనంలో ఈ వాక్యం నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మదినిచ్చు. దేవుని వాక్యం మన బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకి నెమ్మదినిస్తుంది. కాబట్టి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రార్థన చేసుకున్న దేవుని బిడ్డలారా, ప్రార్థన కొంచెం పరిశుద్ధుడు వెంట తండ్రి దేవా, క్రీస్తు వాక్యం ఎవరైతే భద్రపరుచుకుంటారో వాళ్ళు ఆ వాక్యం మీలో కార్యశక్తి కలుగు చేస్తుందని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన దేవాన్ని విడలేని వారి జీవితాల్లో కార్యాలు జరిగించిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన వాళ్ళ అక్కర్లు తెచ్చు. ఉదయకాలంలో రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచు. ఉదయకాలం స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి, డ్యూటీలకి పనిపాట్లకి వెళ్తున్న బిడ్డలకు కూడా తోడే ఉంది నాయన. నీ పరలోకు మెండైన ఆశీర్వాదంతో నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.